గతించిన వారిని మననం చేసుకుంటూ సమాజంలో ఉన్న పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు విద్యా ప్రోత్సాహం అందించడానికి సహకరించడం స్ఫూర్తిదాయకమైన కార్యక్రమమని పలువురు అన్నారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం తాడేరు రోడ్డులోని జేఎంసీ బాలయోగి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లోని విద్యార్థులకు స్టీల్ కంచాలు, వాటర్ బాటిల్స్ అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం రంగనాథ్ అధ్యక్షత వహించగా నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ భీమవరం 36వ వార్డులోని మావుళ్లమ్మ సేవా సమితి అధ్యక్షులు స్వర్గీయ రామాయణం రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు రామాయణం సుధీర్ సౌజన్యంతో స్కూల్ విద్యార్థులకు అంగన్వాడీ సెంటర్ పిల్లలు 100 మందికి అవసరమైన స్టీల్ కంచాలు, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు అందించామని తెలిపారు. బంగారు భవిష్యత్తు అవుతుంది. మరి అలాగే ఈరోజు ఇటువంటి పిల్లల్ని ప్రోత్సహించాలి, పేదవారికి విద్య అందించాలి, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు భీమవరం పట్టణానికి చెందినటువంటి టూ టౌన్ రామరాజు తోటలో ఉన్నటువంటి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం ఉంది. అలాగే మావుళ్ళమ్మ సేవా సమితి అని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా అక్కడ ఆలయం కట్టి అభివృద్ధి చేయడం జరిగింది. ఆ మావుళ్ళమ్మ సేవా సమితి ద్వారా అనేక పుణ్య కార్యక్రమాలు చేసినటువంటి సమితి అధ్యక్షులైనటువంటి రామాయణం రాజశేఖర్ గారు ఆయన స్వర్గస్థులయ్యారు. వారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యులు, వారి సతీమణి రామాయణం లక్ష్మీ తులసి పార్వతి గారు, వారి అబ్బాయి సుధీర్ గారు ఏదో వారి పేరున ఒక మంచి కార్యక్రమం చేయాలని తలంపుతో భీమవరం తాడేరు రోడ్లో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో ఉన్నటువంటి జిఎంసి బాలయోగి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ వారి జ్ఞాపకార్థం